విశాఖలో కల్తీ మాఫియా రెచ్చిపోతోంది. బ్రెడ్, కేక్, ఐస్ క్రీమ్, బన్ కల్తీకి కాదేది అనర్హమన్నట్టు అన్నింటినీ కల్తీ చేసేస్తున్నారు. కాలం చెల్లిన ప్రోడక్ట్స్తో ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తున్నారు. విశాఖ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో కలుషిత ఆహారం గుట్టు బయటపడింది. నిన్న 42 రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. నాసి రకమైన ఆహార పదార్థాలను గుర్తించి కేసులు పెట్టారు. రెండో రోజు స్వీట్స్, బేకరీల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. కాలం చెల్లిన బ్రెడ్లు, బేకరీ ఐటమ్స్ను గుర్తించారు అధికారులు. విశాఖలో కల్తీ ఆహారంపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అండ్ లీగల్ మెట్రాలజీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జేడీ జాయింట్ డైరెక్టర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, నిన్నంతా కూడా మొత్తం తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ రోజు కూడా తనిఖీలు చేపడుతున్నారు. ఏ విధంగా చూడాలి సార్? ఇప్పుడు హోటల్స్ అన్నీ కూడా ఫుడ్ ని వాళ్ళు ఇచ్చేటువంటి ఫుడ్ ని మొత్తం కలుషితం చేస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అందరికీ నమస్కారం. నిన్న హోటల్ దాడులు కంటిన్యూషన్ ఇవాళ బేకరీ కార్ఖానాలు, బేకరీ షాపులు, స్వీట్ కార్ఖానాలు, స్వీట్ షాపులు. ఎందుకంటే కంప్లైంట్స్ హోటల్ తర్వాత ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి స్వీట్ షాపులను, స్వీట్ కార్ఖానాల మీద, బేకరీ ప్రొడక్ట్స్ మీద మెయిన్ కంప్లైంట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇవాళ నిన్న టీంలోనే 20 ఫుడ్ సేఫ్టీ టీంలు, 20 లీగల్ మెట్రాలజీ టీంలు ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. 40 ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది SSN బేకరీ పేరు ఏదో ఉంది. SSN బేకరీ ఇన్స్పెక్ట్ చేస్తే కలర్స్ కానీ ఎక్సెస్ కలర్స్ వాడుతున్నారు. కలర్స్ కూడా ఎక్స్పైరీ కలర్స్ 22లో అయిపోయిన 24లో అయిపోయిన కలర్స్ ఇప్పుడు వాడుతూ ఉన్నారు. తర్వాత సోయా సాస్ ఇది ఎప్పుడో 24న అయిపోయింది. ఆగస్టు 24, 6 నెలలు. ఫిబ్రవరి 25కి అయిపోయింది. ఇది కూడా 6 నెలలు అయిపోయింది. ఆ ఎక్స్పైరీ సాసులు, ఎక్స్పైరీ కలర్స్, ఎక్స్పైరీ ఫ్లేవర్స్ వాడి తయారు చేస్తే ఏం ప్రోడక్ట్ వస్తుంది? ఇవన్నీ తినే చిన్నపిల్లలు, మనం వృద్ధులు తింటూ ఉంటారు. అందుకని మేమైనా ఎక్సెస్ కలర్స్, ఈ కేకులు కూడా ఎక్సెస్ కలర్స్, మిఠాయిలో కూడా ఎక్సెస్ కలర్, 4 కలర్లు వేస్తున్నారు మిఠాయిలో. విధంగా చూసుకుంటే బేకరీలు, ఫుడ్స్ ప్రొడక్ట్స్ అందించే ముసుగులో చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు వీళ్ళంతా కూడా అని చెప్పుకోవాలి. మరి వీళ్ళంటి వాళ్ళ మీద ఎలాంటి లీగల్ చర్యలు తీసుకునే అవకాశం, క్రిమినల్ కానీ ఇవన్నిటి మీద? యాక్చువల్గా ఏంటంటే FSSA నామ్స్ కానీ లీగల్ మెట్రాలజీ నామ్స్ ప్రకారం మా లిమిట్స్లో ఏదైతే అధికారాలు ఉన్నాయో మేము ఇవాళ శానిటైజింగ్ కండిషన్స్ లేవు, నోటీస్ ఇస్తాం. ఇంప్రూవ్మెంట్ లేదు, ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తాం. తర్వాత శాంపిల్స్ కలెక్ట్ చేస్తాం. అందులో శాంపిల్ కలెక్ట్ చేస్తే దాంట్లో ఎక్సెస్ కలర్స్ కానీ ఇవన్నీ వస్తే ఇమీడియట్గా క్రిమినల్ కేసులు పెడతాం. ఎక్స్పైరీ స్టాక్స్ ఉన్నాయి, ఇమీడియట్గా అడ్జుడికేషన్ పెడతాం జాయింట్ కలెక్టర్ దగ్గర పెట్టి 5 లక్షల నుంచి 3 లక్షల దాకా ఫైన్ వేయడానికి వీలైంది. ఏంటంటే ఇమీడియట్ చర్యలు తీసుకుంటాం. శానిటైజింగ్ కండిషన్స్ లేవు, దాని మీద కేసు పెట్టేస్తాం. తర్వాత ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తాం. వాళ్ళు కనుక ఇంప్రూవ్మెంట్ నోటీస్ మనం ఇచ్చిన కండిషన్స్ ఫుల్ఫిల్ చేయకపోతే ఇమీడియట్గా లైసెన్స్ సస్పెండ్ చేస్తాం. ఫస్ట్ సస్పెండ్ చేసిన తర్వాత కమిషనర్ పర్మిషన్ తీసుకుని లైసెన్స్ క్యాన్సిల్ చేసామంటే ఫారం క్లోజ్ చేసేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం అయితే ఈ విధంగా మొత్తం నగర వ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్నాయి. మరోవైపు లీగల్ మెట్రాలజీ అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ బేకరీలో ఎలాంటి ప్యాకింగ్లు ఉన్నాయి, ఎలాంటి ధరలకి ఇవన్నీ కూడా ఎక్స్పైరీ అయిపోయినటువంటివి కూడా అమ్ముతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి విషయాలని దృష్టిలోకి మీకు వచ్చాయి? లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక బేకరీలో కానీ వాళ్ళు తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కానీ కొన్ని నిబంధనలు వాళ్ళు పాటించాలా. ఒకటేంటంటే వాళ్ళు వాడుతున్నటువంటి వేయింగ్ స్కేల్స్ ముద్రించాలా. మరి ఇక్కడ చూసినప్పుడు వాళ్ళు వాడుతున్నటువంటి స్కేల్స్ ముద్రించారు. రెండవది ఏంటంటే వాళ్ళు చాలా ఐటమ్స్ వాళ్ళు ఓన్గా ప్యాక్ చేస్తున్నారు. ఇగో ఇలాంటి కేక్స్ కానీ, నెక్స్ట్ మనకు బ్రెడ్ కానీ ఇలాంటివన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ప్యాక్ చేసేటప్పుడు డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వాళ్ళు ప్యాకింగ్ లైసెన్స్ అనేటువంటిది ఒకటి తీసుకోవాలన్నమాట. ఆ ప్యాకింగ్ లైసెన్స్ లేకుండా కనుక ఈ విధంగా ప్యాక్ చేయకూడదు. కౌంటర్లో చాలా స్వీట్స్ ఉన్నాయి. ఏంటంటే దుర్గా స్వీట్స్ అని నువ్వులుండలు, శనగ ఉండలు పెట్టి చెప్తా ఉన్నారు. సో ఇది ఎక్కడ తయారు చేశారు అనేది ఓన్లీ నరసన్నపేటలో ఎక్కడ తయారు చేస్తా అన్నారనేటువంటి కంప్లీట్ అడ్రస్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చర్, ప్యాకేజీ కమిటీ రూల్స్ ప్రకారం ఉండాలన్నమాట. ఇది డేట్ ఆఫ్ ప్యాకింగ్ వేయలేదు, కానీ ఇది 40 రోజుల్లోపు తినాలి అని చెప్పి రాశారు, కానీ ఎప్పుడు ప్యాకింగ్ చేశారు అనేటువంటిది రాయలేదు. ఇది ప్యూర్ వైలేషన్. ఈ షాప్ నిండా కూడా ఇలాంటి వైలేషన్ తో కూడినటువంటి ప్రోడక్ట్స్ వీళ్ళు అమ్ముతా ఉన్నారు. దీనిని లీగల్ మెట్రాలజీ వారు గుర్తించారు. దీని మీద కేసెస్ రాయడం జరిగింది. చట్టపరంగా ఏ విధంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనేది డిసైడ్